హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటని మార్కెట్ రేపటికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది. ఫ్రెండ్స్, ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి ఇగోండి ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను. చూడండి, ఒకటి సింగిల్ ప్రింట్ అనేది వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 20 పాయింట్స్ 50,760 నుంచి 50,788 అంటే 30 పాయింట్స్లో ఈ యొక్క సింగిల్ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ ఏరియా దగ్గరగా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రేపటికి ఇది మంచి సపోర్ట్గా ఏర్పడుతుంది. ప్లస్ ఏంటంటే ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది. బయ్యింగ్ టైల్ ఏర్పడి పీ షేప్ ఏర్పడ్డది కాబట్టి రేపటికి బుల్లిష్ వ్యూ ఉండొచ్చు. మార్కెట్ అనేది ఇగోండి ఈ వాల్యూ ఏరియా హై, డే హై చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఓపెన్ అయ్యి ఎత్తి బ్రేక్ అయ్యి మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకవేళ ఇది ఓపెన్ అయ్యి దీంట్లోకి వచ్చినా కానీ ఇది సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇలా వచ్చి ఉంటుంది. ఒకవేళ ఈ డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇది రెసిస్టెన్స్గా తీసుకుని డౌన్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఓపెన్ కూడా కొంచెం కేర్ఫుల్గా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి స్లైట్ బుల్లిష్ వ్యూ ఉండొచ్చు. ప్లస్ రేంజ్ బౌండ్ కూడా మార్కెట్ ఉండొచ్చు స్లైట్గా. ఇవాళ బుల్లిష్ వ్యూ ఉంది కాబట్టి రేపు పొద్దున్న రేంజ్ బౌండ్ మార్కెటే మ్యాక్సిమం ఉంటుంది. అది కూడా బుల్లిష్ సైడే ఉంటుంది రేంజ్ బౌండ్. ఆ రేంజ్ బౌండ్ కూడా బుల్లిష్ సైడే ఉన్నట్టు పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అయితే కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది మార్కెట్. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 51,070 అనేది వాల్యూ ఏరియా హై. ప్లస్ పిఓసీలు కూడా పిఓసి డౌన్ సైడే, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. పిఓసి డౌన్ సైడ్ టీపీఓస్ ఉన్నాయి. బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది. సింగిల్ ప్రింట్ ఉంది. మంచి ఇక్కడ ఇదొక డే హై, వాల్యూ ఏరియా హై రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఓపెన్ అయితే మ్యాక్సిమం రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండి ఇది బ్రేక్ అయి పైకి వెళ్ళిందంటే మంచి మూవ్ ఉండొచ్చు. రేపటికి బుల్లిష్ మూవ్ ఉండొచ్చు. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి, ఇది వాల్యూ ఏరియా హై 51,070.2 అనేది. ఇది పిఓసి 50,971.5 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 50,816.4 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్సైడ్ వచ్చింది కదా, నేను చెప్పాను కదా, ఇన్సైడ్ వచ్చింది. ఇన్సైడ్ వాల్యూ ఏరియా వస్తే ట్రెండింగ్ మార్కెట్ ఉండొచ్చు అన్నాను. గ్యారంటీ ఇవాళ ట్రెండింగ్ మార్కెట్ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది చూసారా. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ కూడా మంచి బుల్లిష్ మూవ్ ఉంది. నిఫ్టీ కూడా నేను బుల్లిష్ వ్యూ అన్నాను కదా, బుల్లిష్ వ్యూలోనే ఉంది మార్కెట్ కూడా. మెయిన్ ఏంటంటే ఓపెన్ టెస్ట్ డ్రైవ్ జరిగింది, పీ షేప్ ఏర్పడ్డది ఫ్రెండ్స్. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ జరిగి పీ షేప్ ఏర్పడితే రేపటికి కూడా స్లైట్ బుల్లిష్ ఉండొచ్చు. ఈ డేలో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డే హై అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ రేంజ్లో మార్కెట్ అయ్యి ఇక్కడే ఉండిపోతే గొడవలేదు. కానీ ఒకవేళ టాప్ సైడ్ బ్రేక్ అయితే మట్టుకు మంచి మూమెంట్ ఉండొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వదు అయ్యిందంటే కూడా మంచి మూమెంట్ ఉండొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే లైట్గా కొంచెం మూమెంట్ ఉండొచ్చు. ఈ డే ప్రీవియస్ డే లో దాకా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రేపటికి కూడా వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది నిఫ్టీకి. ప్లస్ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది. టీపీఓస్ కూడా పిఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. అన్ని రకాలుగా చూసుకుంటే బుల్లిష్ కూడా కనబడుతుంది మార్కెట్. ఓకే, వాల్యూస్ కూడా చెప్తున్నాను. ఇది వాల్యూ ఏరియా హై. ఇది వాల్యూ ఏరియా హై 24,750.6 అన్నది. ఇది పిఓసి 24,723.97 అన్నది. 24,697.35 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రేపటికి ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా
బుల్లిష్ వ్యూలోనే ఉంది మార్కెట్. నిన్నట చెప్పిన విధంగా బుల్లిష్ వ్యూలోనే మార్కెట్ ఉన్నట్టు ఉంది. నేను చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డే హై బ్రేక్ అయితే మట్టుకు మంచి మూమెంట్ ఉండొచ్చు. కరెక్ట్గా డే హై దగ్గరే సింగిల్ ప్రింట్ ఏర్పడ్డదంతా చూడండి, ఎంత స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది అన్నది. సింగిల్ ప్రింట్ కూడా మార్క్ చేస్తున్నాను చూడండి. 2 సింగిల్ ప్రింట్లు వచ్చినాయి. ఈ 2 సింగిల్ ప్రింట్లు చాలా ఇంపార్టెంట్. డ్రా చేస్తున్నాను చూడండి రేపటికి. ఓకే, 23,093.75 నుంచి 23,118 వరకు అదొక సింగిల్ ప్రింట్. ఇంకో సింగిల్ ప్రింట్ అనేది చెప్తున్నాను చూడండి. సింగిల్ ప్రింట్ చెప్తున్నాను చూడండి. ఇంకోటి ఉంది. ఇంకో సింగిల్ ప్రింట్ డ్రా చేసేస్తే అయిపోద్ది. ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ వాల్యూ ఏరియా దగ్గరగా వచ్చింది చూడండి, అది మట్టుకు చాలా ఇంపార్టెంట్ చూడండి. దాన్ని ఎక్కువ గమనించండి, దీన్ని కూడా గమనించండి. 23,172 నుంచి 23,184 వరకు ఇదో 10 పాయింట్స్. ఇదొకటి కూడా కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని కూడా మ్యాక్సిమం ఓవరాల్గా బయింగ్ టేల్ ఏర్పడ్డది. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ పిఓసి డౌన్ సైడ్, టీపీఓసి ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే నిఫ్టీ కూడా బుల్ ఇష్యూలోనే ఉంది. బుల్ ఇష్యూ ఉంటుంది కానీ ఈ రోజు ఉన్నంత మూమెంట్ ఉండదు, లైట్గా ఉండొచ్చు మూమెంట్. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను. ఇది వాల్యూ ఏరియా హై 23,262.4 అన్నది. ఇది పిఓసి 23,223.2 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 23,128 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. రేపటికి బుల్ ఇష్యూ ఉండొచ్చు కానీ ఈరోజు అంత మూమెంట్ ఉండదు. అలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.